అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 67 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రేయ్ రఫీ, పదండి మన స్పాట్కి, బీట్ తాగుదాం అంటూ కోపంగా ప్రిన్సిపాల్ రూమ్ నుంచి వచ్చిన కార్తీక్ ఫ్రెండ్స్తో వాళ్ళ స్పాట్కి వెళ్ళిపోయాడు. మధ్యరాత్రి వరకు అక్కడే మాట్లాడుకొని ఎవరి ఇంటికి వాళ్ళు చేరారు. ఇంటి కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తీశారు రూపా గారు. ఎదురుగా కార్తీక్ సైలెంట్గా నిలబడి ఉన్నాడు. కార్తీక్ ఏం మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. రూపా గారు కొడుకు ఏ సిచ్యువేషన్లో ఇంటికి వచ్చాడో అర్థమై బాధపడుతూనే పడుకున్నారు. ఉదయం నిద్రలేచిన కార్తీక్ ఫ్రెష్ అయి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. డైనింగ్ టేబుల్ మీద ఇడ్లీ ఉండడం చూసి కోపంతో వాటిని విసిరికొట్టాడు. ఆ చప్పుడుకి కిచెన్లో ఉన్న పని అమ్మాయి లక్ష్మి, రూపా గారు పరుగున వచ్చారు. ఎన్నిసార్లు చెప్పాను నాకు ఇడ్లీ నచ్చదు, చేయొద్దు అని, మళ్ళీ ఎందుకు చేశారు అంటూ అరుస్తాడు కార్తీక్. కార్తీక్లో కోపం చూసి బాధపడుతూనే కిచెన్లోకి వెళ్ళారు రూపా గారు. కార్తీక్ బాబు, ఆ ఇడ్లీ మీకోసం చేసింది కాదు. అమ్మగారికి 4 రోజుల నుంచి జ్వరం, నిన్ననే తగ్గింది. ఆ ఇడ్లీ అమ్మగారి కోసం నేనే చేసి అక్కడ పెట్టాను. అమ్మగారు మీకు ఇష్టమని ఆనియన్ దోశలు వేస్తున్నారు అంటూ అసలు విషయం చెప్పింది లక్ష్మి. కార్తీక్ సైలెంట్గా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. రూపా గారు కార్తీక్కి టిఫిన్ తీసుకువచ్చి వడ్డిస్తారు. సారీ, ఇప్పుడు ఫీవర్ ఎలా ఉంది? నాకు చెబితే హాస్పిటల్కి తీసుకువెళ్ళేవాణ్ణి కదా అంటూ తల్లి వైపు చూడకుండానే టిఫిన్ తింటూ అడుగుతాడు కార్తీక్. పర్లేదు బంగారం, ఇప్పుడు బానే ఉన్నాను, నువ్వు టిఫిన్ తిను అంటున్న రూపా గారితో, అమ్మా నీకెన్నిసార్లు చెప్పాను నన్ను బంగారం సింగారం అంటూ పిలవకు అని, కార్తీక్ అని పిలువు చాలు అంటూ చిరాకుగా మాట్లాడాడు కార్తీక్. కొడుకు ప్రవర్తనకి కలిగిన బాధను దాచుకుంటూ రూపా గారు, కార్తీక్ నువ్వు నైట్ అలా ఇంటికి రావడం. కార్తీక్ కోపంతో, అమ్మా నన్ను అలా రావడం ఇలా రావడం అంటూ నా గురించి మాట్లాడకు. ముందు బిజినెస్ బిజినెస్ అంటూ డబ్బు కోసం ఊర్లు పట్టుకొని తిరుగుతున్న మీ ఆయనకి చెప్పు అంటూ తింటున్న ప్లేట్లోనే చేయి కడిగేసుకొని వెళ్ళిపోతాడు కార్తీక్. భగవంతుడా అంటూ రూపా గారు బాధపడుతూ అక్కడే కూర్చుండిపోతారు. కార్తీక్ కాలేజ్కి వెళ్తాడు. తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక పెద్ద చెట్టు కింద బైక్ పార్క్ చేసుకొని అక్కడే కూర్చుంటారు. అప్పుడే అక్కడికి కార్తీక్ని వెతుక్కుంటూ కార్తీక్ క్లాస్మేట్ శ్వేత వస్తుంది. కాలేజ్లో జాయిన్ అయిన రోజు నుంచి కార్తీక్ని లవ్ చేస్తుంది శ్వేత. కానీ కార్తీక్ శ్వేతనే కాదు, ఏ అమ్మాయిని కూడా కన్నెత్తి చూడడు. శ్వేత, హాయ్ కార్తీక్. కార్తీక్, హా ఏంటి చెప్పు. శ్వేత, నీతో పర్సనల్గా మాట్లాడాలి. కార్తీక్, ఏంటో చెప్పు. శ్వేత, అంటే అంటూ చుట్టూ ఉన్న కార్తీక్ ఫ్రెండ్స్ని చూస్తుంది. వాళ్ళకి విషయం అర్థమై కార్తీక్ని వదిలి వెళ్ళబోతూ ఉంటారు. కార్తీక్ వాళ్ళని ఆపుతాడు. కార్తీక్ సీరియస్గా, చూడు శ్వేత, నువ్వు నా క్లాస్మేట్వి అంతే, కానీ వీళ్ళు నా ఫ్రెండ్స్. నువ్వు వచ్చి నాతో ఏదో మాట్లాడాలి అనగానే నా ఫ్రెండ్స్ని నేను దూరంగా పంపాలా? అది కుదరదు, కానీ ముందు విషయం చెప్పు. శ్వేత, ఎందుకు కార్తీక్ ఎప్పుడు అలా సీరియస్గా ఉంటావు? ఈ 2 ఇయర్స్లో నువ్వు నవ్వడం నేను అస్సలు చూడలేదు తెలుసా? కార్తీక్, ఇది చెప్పడానికేనా ఇంత బిల్డప్ ఇచ్చావు? అయినా నీకెందుకే నేను నవ్వుతానో లేదో, ముందు విషయం చెప్పు. శ్వేత, అది. కార్తీక్, ఏంటది, తొందరగా చెప్పు. శ్వేత, ఐ లవ్ యూ అని చెప్తుంది. కార్తీక్ ఫ్రెండ్స్ అందరూ హో అంటూ అరుస్తారు. శ్వేత కొంచెం ఇబ్బందిగా తలదించుకుంటుంది. కార్తీక్, సరే అయితే పద వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంటూ శ్వేత చెయ్యి పట్టుకుంటాడు. శ్వేత కంగారుగా కార్తీక్ చెయ్యి విడిపించుకుంటుంది. శ్వేత, పెళ్ళి ఏంటి? కార్తీక్, మరి లవ్ అన్నావు కదా. శ్వేత, అంటే? కార్తీక్, ఓ నువ్వు లవ్ అనగానే నేను నీ లవ్ ఒప్పేసుకొని నీ చుట్టూ తిరుగుతూ
ఉదయం నువ్వు నిద్ర లేచినప్పటి నుంచి గుడ్ మార్నింగ్ అని మెసేజ్లు చేస్తూ, నువ్వు షాపింగ్ అంటే షాపింగ్కి, రెస్టారెంట్ అంటే రెస్టారెంట్కి, మూవీ అంటే మూవీకి తీసుకెళ్ళి కార్నర్ సీట్లో కూర్చొని పాప్కార్న్ తింటూ అడ్డమైన పనులు అన్నీ చేస్తూ మళ్ళీ నైట్ నీకు గుడ్ నైట్ చెప్తూ నీతో తిరుగుతూ నా లైఫ్ అంతా నాశనం చేసుకోవాలా? ఎలా కనిపిస్తున్నానే నీ కంటికి? అలాంటి విధవ వేషాలు వేయడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు, కానీ వెళ్ళిపో. శ్వేత: అది కాదు కార్తీక్. కార్తీక్ గట్టిగా: పొమ్మని చెప్పానా? శ్వేత గట్టిగా ఏడుస్తూ వెళ్ళిపోతుంది. కార్తీక్ ఫ్రెండ్స్ కూడా కార్తీక్ చేసిన దానికి ఫీల్ అవుతారు. రఫీ: రే కార్తీక్, ఏంటిరా అలా మాట్లాడావు? కార్తీక్: కదా, ఆ పిల్ల వయసు ఎంతరా? కాలేజ్కి రాగానే ఏదో పెద్దవాళ్ళు అయిపోయినట్లు లవ్వని కొవ్వని తిరుగుతారు. ఎందుకు? నిన్న మొన్నటి దాకా అమ్మ నాన్న, ఆటలు, అల్లరి, చదువు ఇవే అమ్మాయి లోకం. కాలేజ్కి వచ్చి లైఫ్ అంటే ఏంటి, బయట సమాజం ఎలా ఉంటుంది, లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ కాలేజ్ డేస్లోనే కదా తెలుస్తాయి. అలాంటి టైంలో ఈ అమ్మాయిలు లవ్ గురించి కరెక్ట్ డెసిషన్ తీసుకోలేరు. రఫీ: అంటే అమ్మాయిలందరూ అలానే ఉంటారా? కొంచెం కరెక్ట్ వేలో ఆలోచించే అమ్మాయిలు కూడా ఉంటారా? కార్తీక్: ఏమోరా బాబు, నాకైతే అమ్మాయిలు ఎలా కనిపిస్తున్నారో తెలుసా? ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడి ట్రెండ్ అంటూ తిరుగుతూ అబ్బాయిలను తమ చుట్టూ తిప్పుకుంటూ లాస్ట్కి అమ్మానాన్నలు చూపించిన వాడిని చేసుకొని ఏ అమెరికా వాడిని చూసుకొని వెళ్ళిపోతారు. లేదంటే సైలెంట్గా ఉంటూ ఏ డెసిషన్ సరిగ్గా తీసుకోలేక, ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసుకోలేక, ఎవరినైనా ప్రేమిస్తే అమ్మా నాన్న మాట కాదనలేక ఎవరినో చూసుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. అంతేకాని ఒక ప్రాబ్లం వస్తే కరెక్ట్ వేలో ఆలోచించి ప్రాబ్లం సాల్వ్ చేసుకొని పేరెంట్స్ మాట వింటూ అందరినీ తన వాళ్ళుగా చూసుకుంటూ ప్రేమించిన అబ్బాయిని గుండెల్లో పెట్టుకొని చూసుకునే అమ్మాయిలు లేరురా. రఫీ: ఒకవేళ అలాంటి అమ్మాయి నీకు కనిపిస్తే ఏం చేస్తావురా? కార్తీక్: అలాంటి అమ్మాయిలు మనకెందుకు తగులుతారా? రఫీ: ఒకవేళ తగిలితే? కార్తీక్: ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఎత్తుకొని వెళ్ళి మరీ పెళ్లి చేసేసుకుంటాను. రఫీ: అదేంటిరా? కార్తీక్: మరి అలాంటి అమ్మాయికి పిచ్చి కాంపిటీషన్ ఉంటుంది. మనం ఆలోచిస్తూ కూర్చుంటే ఎవడైనా ఎగరేసుకొని వెళ్ళిపోతాడు. సరే కానీ ఈ అమ్మాయిల టాపిక్ వదిలేసి ఈవినింగ్ బైక్ రేస్ గురించి చెప్పు. ఏమైంది? రఫీ: ఏముంది, మామూలే. నైట్ బైక్ రేస్, నువ్వు విన్, ఆ మనీతో మనం ఎంజాయ్మెంట్, అంతా మామూలే కదా. కార్తీక్: సరే, నైట్ నేను కరెక్ట్ టైంకి వచ్చేస్తాను, పదండి క్యాంటీన్కి పోదాం. రఫీ: మరి క్లాస్? కార్తీక్: ఎప్పుడూ ఉండే క్లాసే కదా, పద ముందు క్యాంటీన్కి పోదాం. నైట్ బైక్ రేస్కి వెళ్తారు కార్తీక్ అండ్ ఫ్రెండ్స్. రేస్ స్టార్ట్ అయి ఎప్పటిలానే కార్తీక్ విన్ అవుతాడు. వచ్చిన మనీతో అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మరుసటి రోజు ఉదయం. రూపా గారు: కార్తీక్ నిద్రలే, చాలా లేట్ అయింది. కార్తీక్: అబ్బా అమ్మ, కాసేపు పడుకొని. రూపా గారు: అది కాదు కార్తీక్, టైం 6 అయింది. నీకు చెప్పాను కదా నువ్వు పిన్ని బాబాయ్ దగ్గరికి వెళ్ళి చెల్లిని తీసుకురావాలి అని. కార్తీక్ నిద్రలేస్తూ: అవును కదా, మర్చిపోయాను. అయినా అదేమైనా చిన్నపిల్లనా? ఇంటర్ అయిపోయింది, ఒక్కతే రాలేదా? రూపా గారు: రాలేదని కాదు, మీ బాబాయ్ సంగతి నీకు తెలుసు కదా, శాంతిని ఒక్కతినే ఎలా పంపిస్తారు, అందుకే నువ్వు వెళ్ళు కార్తీక్. కార్తీక్: సరే, వెళ్తాను. కార్తీక్ తన పిన్ని కూతురు శాంతిని హాలిడేస్కి తీసుకురావడం కోసం శాంతి వాళ్ళ ఊరికి వెళ్తాడు. కార్తీక్: పిన్ని ఎలా ఉన్నారు? శాంతి అమ్మ: బాగున్నాం. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? కార్తీక్: అందరూ బాగున్నారు. చెల్లి ఏది? శాంతి అమ్మ: తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందిరా, ఇప్పుడు వచ్చేస్తుంది. కార్తీక్: సరే పిన్ని, శాంతి వచ్చిన తర్వాత శాంతిని తీసుకొని ఈరోజే వెళ్తాను. శాంతి అమ్మ: ఈరోజు వెళ్ళడం ఏంటిరా, రేపు వెళ్ళండి. కార్తీక్: అది కాదు పిన్ని. శాంతి అమ్మ: ఇంకేమీ మాట్లాడకు. కార్తీక్: ఓకే పిన్ని, నీ ఇష్టం. శాంతి వచ్చేలోపు నేను వెళ్ళి నా ఫ్రెండ్ శివాని కలిసి వస్తాను. శాంతి అమ్మ: ఈ ఊరిలో నీకు ఫ్రెండ్స్ ఎవరు? కార్తీక్: అవన్నీ వచ్చాక చెప్తానులే పిన్ని, ఇప్పుడు నేను వెళ్తున్నా. శాంతి అమ్మ: కార్తీక్ ఆగు, ఏదైనా తినేసి వెళ్ళు.
కార్తీక్ వద్దని చెప్పి తన ఫ్రెండ్ శివ ఇంటికి వెళ్తాడు. కార్తీక్, హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? వాణి, శివ తల్లి. బాగున్నాను కార్తీక్, నువ్వెలా ఉన్నావు? అస్సలు కనిపించడం లేదు. కార్తీక్, బాగున్నాను ఆంటీ. శివ లేడా? ఆంటీ, షాప్కి పంపించాను, ఇప్పుడే వచ్చేస్తాడు, నువ్వు కూర్చో. కార్తీక్, సరే ఆంటీ. అంకుల్ కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు? ఆంటీ, ఇంకెక్కడికి వెళ్తారు కార్తీక్, ఆఫీస్కి వెళ్ళారు, నువ్వు వచ్చే ముందే వెళ్ళారు. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. ఆంటీ, అదిగో వచ్చాడు నీ ఫ్రెండ్. కార్తీక్, ఆంటీ, నేను శివ రూమ్లో ఉంటాను, మీరు చెప్పొద్దు ప్లీజ్. ఆంటీ, సరే. కార్తీక్ శివ రూమ్లోకి వెళ్ళి బయటికి కనిపించకుండా తలుపు చాటు నుంచి తొంగి చూస్తున్నాడు. శివ ఇంట్లో అనుని మొదటిసారి చూసిన కార్తీక్. ఇది ప్రీవియస్ ఎపిసోడ్లో ఉంది, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. తలుపు తీయగానే ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తారు. ఒక అమ్మాయి, నమస్తే ఆంటీ, ఇది శివ ఇల్లే కదా? ఆంటీ, అవునమ్మా, నువ్వెవరు? అమ్మాయి, నా పేరు అనన్య, అను అని పిలుస్తారు, తను నా ఫ్రెండ్ శాంతి, మేము లోపలికి రావచ్చా ఆంటీ? ఆంటీ, రండి అమ్మా. అను, థ్యాంక్స్ ఆంటీ. శాంతి, ఫస్ట్ టైం మీ అత్తగారింట్లోకి వస్తున్నావు, కుడికాలు పెట్టిరా. శాంతి, అలాగే అను. కార్తీక్ మనసులో, ఇదేంటి శాంతి ఇక్కడికి వచ్చింది అనుకుంటూ రూమ్లో నుంచి తొంగి చూస్తున్నాడు. ఆంటీ మనసులో, అత్తగారిల్లు అంటుందేంటి ఈ పిల్ల? అను, శాంతి, ఏంటి అలా చూస్తున్నావు? మీ అత్తయ్య గారు కాళ్ళకి నమస్కారం చెయ్యి. శాంతి, నన్ను దీవించండి ఆంటీ. ఆంటీ, ఏంటమ్మా ఇది, లే పైకి. అను, వావ్, మీ ఇల్లు చాలా బాగుంది శాంతి. శాంతి, థ్యాంక్స్ రా. ఆంటీ మనసులో, నా ఇల్లుని తన ఫ్రెండ్ ఇల్లు అంటుందేంటి ఈ పిల్ల, కొంపదీసి పిచ్చిదా? అను, పద పద ఇల్లంతా చూద్దాం. అను శాంతి ఇల్లంతా చూసి శివ రూమ్లోకి వెళ్తుంటారు. కార్తీక్ వెంటనే డోర్ వెనుకకి దాక్కుంటాడు. ఆంటీ, ఓ అమ్మాయిలు, ఏంటి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ ఇల్లు అన్నట్లు తిరిగేస్తున్నారు, అసలు ఎవరు మీరు? అను, ఆంటీ, తను శాంతి, మీకు కాబోయే కోడలు, నేను తన ఫ్రెండ్ని. అది విన్న కార్తీక్కి శాంతి మీద విపరీతమైన కోపం వచ్చేస్తుంది. అయినా శాంతి ఇంత ధైర్యంగా ఇలా ఎలా వచ్చింది, అసలు తనతో ఉన్న ఈ అమ్మాయి ఎవరు అంటూ ఆలోచిస్తూనే బయటికి చూస్తున్నాడు. ఆంటీ, ఏంటి మీకు పిచ్చి పిచ్చిగా ఉందా? మా అబ్బాయి అలాంటి వాడు కాదు, మీరు వెంటనే బయటికి వెళ్ళకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని ఫోన్ తీసుకుంటారు. అను, టెన్షన్ అవ్వద్దు ఆంటీ, మీరు పోలీస్ కంప్లైంట్ చేస్తే తీసుకెళ్లేది మమ్మల్ని కాదు, మీ అబ్బాయినే. ఆంటీ ఫోన్ పక్కన పెడుతూ, ఏం మాట్లాడుతున్నారు మీరు? అను, మీ శివాని రానివ్వండి ఆంటీ, చెప్తాను. అంతలో శివ లోపలికి వచ్చి అనుని శాంతిని అక్కడ చూసి కంగారు పడతాడు. అను, అదిగో ఆంటీ వచ్చేసాడు నా బ్రదర్. హాయ్ బ్రదర్. శివ అనుని శాంతిని పక్కకి తీసుకెళ్ళి, ఎందుకు వచ్చారు మీరు అని అడుగుతాడు. అను, తప్పు శివ, నువ్వు ఇలా పక్కకి తీసుకువచ్చి మాట్లాడితే ఆంటీకి నేను చెప్పింది నిజమని అర్థమైపోతుంది. ఆంటీ, ఏంటిరా ఇదంతా, ఈ అమ్మాయి ఏదేదో అంటుంది. శివ, అదేం లేదమ్మా, నేను చూసుకుంటానులే, నువ్వు టెన్షన్ పడకు. అను మర్యాదగా శాంతిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అను, అదేంటి అన్నయ్య, నిన్న నువ్వేగా సిస్టర్ అనవసరంగా మా విషయంలో కల్పించుకోవద్దు అన్నావు. శివ, కల్పించుకోవద్దు అన్నానుగా, మరి ఎందుకు వచ్చావు? అను, సిస్టర్ అన్నావు కదా, నీ మీద నాకు హక్కు బాధ్యత ఉంటాయి కదా. శాంతిని అడిగాను, తన విషయంలో నేను ఏం చేసినా ఓకే అంది, అందుకే ఇలా వచ్చాను. ఆంటీ, రేయ్, ఏం జరుగుతుందిరా ఇక్కడ? అను, ఆంటీ, మీరు టెన్షన్ కాకండి, ఇలా కూర్చోండి. శాంతి, నువ్వు కూడా కూర్చో. ఏంటిరా అన్నయ్య, నీకు కూడా స్పెషల్గా చెప్పాలా, కూర్చో అని కోపంగా ఒక్క చూపు చూసింది అను. శివ, ఆంటీ, శాంతి ముగ్గురు సోఫాలో కూర్చున్నారు. అను ఆంటీకి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని, చూడండి ఆంటీ అని ఫోన్ ఇచ్చింది. అందులో శివ శాంతితో చేసిన చాటింగ్ ఉంది. అది చదివిన ఆంటీ కోపంగా వెళ్ళి శివాని కొట్టబోయారు. శివ తలదించుకున్నాడు. విషయం అర్థమైన కార్తీక్, ఏరా నా చెల్లికి లైన్ వేస్తావా, ఉండు నీ పని చెప్తాను అంటూ బయటికి రాబోతాడు. అను,
ఆగండి ఆంటీ, కొడితే మీ శివ మారతాడంటే తను శాంతితో తప్పుగా ప్రవర్తించినప్పుడే అక్కడే మీ వాడి పని అయిపోయేది. కొట్టడం వల్ల కాదు ఆంటీ, అందుకే మాట్లాడుదామని వచ్చాము. ఆంటీ, శాంతి వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. వాళ్ళ నాన్నగారు చిన్న బట్టల షాప్లో పనిచేస్తారు. ఆ వచ్చే జీతంతోనే శాంతికి చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి చాలా కష్టంగా చదివిస్తున్నారు. ఇప్పుడు మీ అబ్బాయి వచ్చి నువ్వు నాకు నచ్చావు, నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు ఒప్పుకోకపోతే బలవంతంగా నీ మెడలో తాళి కడతాను అని బెదిరిస్తున్నాడు. రోజు దానికి మెసేజ్లు, ఫోన్లు చేసి టార్చర్ చూపిస్తున్నాడు. నాకు కోపం ఎక్కువ ఆంటీ. ఆ కోపంలోనే నా ఇంకో ఫ్రెండ్ని లవ్ చేయకపోతే యాసిడ్ పోస్తాను అని ఒకడు బెదిరిస్తే నేనే తిరిగి వాడి మీద యాసిడ్ పోసాను. అది శాంతి చూసింది. అందుకే మీ శివ విషయం నాతో చెబితే కోపంలో నేను ఏం చేస్తాను అని, నాకు ఏ ప్రాబ్లం వస్తుందో అని నాకు చెప్పలేదు. కానీ నిన్న మీ అబ్బాయి హద్దులు దాటాడు. నా కళ్ళ ముందే తనతో తప్పుగా బిహేవ్ చేశాడు. నాకు వచ్చిన కోపానికి మీ అబ్బాయిని చెప్పుతో కొట్టేదాన్ని. కానీ మీ అబ్బాయి కొడితే మారే టైప్లా నాకు కనిపించలేదు. నిన్నటి ఇన్సిడెంట్తో శాంతి బయటికి రావాలంటేనే భయపడుతుంది. అందుకే తనకి ధైర్యం చెప్పి నేను ఏం చెబితే అది చేయమని చెప్పి ఇక్కడికి తీసుకువచ్చాను. ఇదే ఆంటీ జరిగింది. అందరూ మాట్లాడకుండా కూర్చున్నారు. కార్తీక్ అక్కడ జరిగిందంతా చూసి ఒక్కసారిగా తన చూపు అనన్య వైపుకి తిరుగుతుంది. ఎవరి అమ్మాయి కరోడాలా ఉంది అనుకుంటాడు అను గురించి కార్తీక్. శాంతి ఏడుస్తుంది. శివ తలదించుకొని కూర్చున్నాడు. ఆంటీ కోపంగా శివ వైపు చూస్తూ ఉంటారు. అను, ఇప్పుడు చెప్పండి ఆంటీ, తప్పు ఎవరిది? శివదా లేక ఆడపిల్లకి గౌరవం ఇవ్వాలి అని చెప్పకుండా పెంచిన మీదా? శివ కోపంగా, అను, ఇంకో మాట మా అమ్మని అంటే మర్యాదగా ఉండదు. ఇంతలో ఫట్ మని సౌండ్ వినిపిస్తుంది. ఆంటీ శివాని కొడుతుంది. శివ అమ్మా అని తలదించుకున్నాడు. ఆంటీ, ఇప్పుడెందుకురా తలదించుకున్నావు? నీ తల్లిలానే ఆ అమ్మాయి ఒక ఆడపిల్ల అని, నీ తల్లికి ఇచ్చినట్లు తనకి గౌరవం ఇవ్వాలని నీకు తెలిసి ఉంటే ఇప్పుడు నీతో పాటు మేము కూడా తలదించుకునే పరిస్థితి ఉండేది కాదు కదా. అను, ఆంటీ మీరు ఆవేశపడకండి, కూర్చోండి ప్లీజ్. శివ, నిన్ను కొట్టించాలని కాదు, నీలో మార్పు కోసం చేశాను, అర్థం చేసుకో. శివ, అయినా నేనేం తప్పు చేశాను? లవ్ చేశాను, పెళ్లి చేసుకుంటాను అన్నాను. తప్పేముంది? ఆంటీ, ఇంకా సిగ్గు లేకుండా అలా ఎలా మాట్లాడుతున్నావురా? అను, ఆంటీ ఒక్క నిమిషం. శాంతి, నువ్వు వెళ్ళి ఆంటీ పక్కన నిలబడు. శివ, నువ్వు వచ్చి నా పక్కకి నిలబడు. శివ, ఎందుకు? అను, నీ తప్పు ఏముందో తెలియాలి కదా. శివ వచ్చి అను పక్కన నిలబడ్డాడు. అను, ఆంటీ, ఇప్పుడు శాంతి మీ కూతురు, శివ నాకు అన్నయ్య. మీకు శివకి ఏమీ సంబంధం లేదు. ఇప్పుడు చెప్పండి ఆంటీ, మీ అమ్మాయిని మా అన్నయ్యకిచ్చి పెళ్లి చేస్తారా? శివ టెన్షన్గా చూస్తాడు వాళ్ళ అమ్మ వైపు. ఆంటీ, నేను చేయనమ్మా. ఏముందని చేయాలి వీడికి? ఆడపిల్లని అల్లారు ముద్దుగా పెంచుకునేది ఇలాంటి వాళ్ళకిచ్చి పెళ్లి చేయడం కోసం కాదు. శివ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అను, ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా శివ, నీకు నీ ఆలోచనలో తప్పేమిటో. నీ గురించి అంతా తెలిసినా నీ తల్లే నిన్ను అంగీకరించలేదు అంటే ఒక అమ్మాయి ఎలా అంగీకరిస్తుంది? నువ్వే ఆలోచించు. చూడు శివ, శాంతికి ఇప్పుడు 18 ఇయర్స్. ఈ ఏజ్లో ఏ అమ్మాయికి ప్రేమ మీద క్లారిటీ ఉండదు. ఎందుకంటే ఇప్పటి వరకు పేరెంట్స్, ఇల్లు, ఫ్రెండ్స్, చదువు, ఆటలు ఇవే లోకంగా బతుకుతాం. కాలేజ్కి వచ్చాకే లోకం అంటే ఏంటో తెలుస్తుంది. లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది. కార్తీక్, ఈ అమ్మాయి ఏంటి నిన్న శ్వేత విషయంలో రఫీతో నేను అన్న మాటలు అన్నీ చెప్తుంది. అసలు ఎవరు ఈ రాక్షసి అనుకుంటూ అను వైపే చూస్తున్నాడు. అను, ఈ ఏజ్లో ప్రేమకి అట్రాక్షన్కి మధ్య తేడా తెలుసుకోలేరు. ఒకవేళ వారికి నిజమైన ప్రేమ దొరికినా అందుకు ఓకే చెప్పే ఏజ్ కూడా ఇది కాదు. ఎందుకంటే లైఫ్ లవ్ దగ్గర ఆగిపోకూడదు, లక్ష్యం కోసం సాగిపోవాలి. నీకు ఒక లక్ష్యం ఉండే ఉంటుంది. ముందు అది సాధించు, తర్వాత నీ ప్రేమ గురించి ఆలోచించు.
శాంతికి ఒక లక్ష్యం ఉంది, బాగా చదువుకొని వాళ్ళ నాన్నగారికి చేయూత కావాలని. అలాంటి అమ్మాయికి నువ్వు అడ్డుపడతావో లేక తోడువో అవుతావో నువ్వే ఆలోచించుకో. శివ మాట్లాడకుండా సోఫాలో కూర్చుండిపోతాడు. అను, ఆంటీ ప్లీజ్ నన్ను క్షమించండి. మీ శివలో మార్పు కోసమే మీ పెంపకం గురించి అలా మాట్లాడాను. తల్లి బాధ చూసినవాడు ఎవడైనా సరే ఇంకో ఆడపిల్ల మనసు బాధపడేలా ప్రవర్తించడు అని నేను నమ్ముతాను. అందుకే ఇలా చేశాను. మేము వెళ్తున్నాం ఆంటీ. శివ అను చేయి పట్టుకుంటాడు. శివ తల్లి కంగారు పడతారు అనుని ఏమైనా చేస్తాడేమో అని. నిన్న సిస్టర్ అన్నాను అని నా బాధ్యత తీసుకున్నాను అన్నావు, కానీ నా బాధ్యత నాకు గుర్తు చేశావు. చాలా థ్యాంక్స్ శాంతి. నేను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు. నీ లక్ష్యానికి నేను అడ్డు రాను. అమ్మా నన్ను క్షమించు. నువ్వు తలదించుకునే తప్పు నేను ఇంకెప్పుడూ చేయను. శాంతి, అను, ఆంటీ ముగ్గురు రిలీఫ్ ఫీల్ అవుతారు. కార్తీక్ మనసులో, ఒసేయ్ పిల్ల, ఎవరే నువ్వు? ఇలాంటి ప్రాబ్లమ్ని ఇలా కూడా సాల్వ్ చేస్తారా అనే టైంలో సాల్వ్ చేశావు అనుకుంటూ అనుని చూస్తున్నాడు. ఆంటీ, శివ తల్లి, నీ తప్పు తెలుసుకున్నావు, అది నాకు చాలు. కానీ నిన్ను క్షమించాల్సింది నేను కాదురా శాంతి. శాంతి, లేదాంటీ, ఇప్పుడు తను మారాడు కదా, నాకు ఏ ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ అను. అను, ఒరే అన్నయ్య, అమ్మ కొట్టడానికి చెయ్యెత్తినప్పుడే నువ్వు సారీ చెప్పేసి ఉంటే నాకు డైలాగ్స్ చెప్పే బాధ తప్పేది కదరా. ఆంటీ, ఇప్పుడైనా కొంచెం జ్యూస్ ఇస్తారా, లేకపోతే పడిపోయేలా ఉన్నాను. ఆంటీ అను చెవి మెలిపెడుతూ, జ్యూస్ కావాలా? మా చేత 3 చెరువుల నీళ్లు తాగించి ఇప్పుడు నీకు జ్యూస్ కావాలా? అను, ఆంటీ వదలండి ఆంటీ, ఆ చెవితో చాలా పని ఉంది. ఆంటీ, ఏం పని తల్లి? అను, చెవి రింగులు పెట్టుకోవాలి కదా. అందరూ నవ్వుకుంటారు. కార్తీక్, అమ్మో, ఈ మేడంలో ఫన్నీ యాంగిల్ కూడా ఉందా? శివ, అమ్మ, ఈ విషయం నాన్నగారికి తెలిస్తే. అను, అన్నయ్య, అమ్మ ఎలాగో నీ నిర్వాకం చెప్పలేదు, ఇంకా నేనంటావా? మీ డాడీ బయటికి వెళ్ళడం చూశాక మళ్ళీ వెనక్కి వస్తారేమో అని 10 మినిట్స్ చెక్ చేసి అప్పుడు మీ ఇంటికి వచ్చాను. ఏ తండ్రి అయినా కొడుకు గురించి ఇలాంటి విషయాలు వింటే ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసు, అందుకే ఇలా ప్లాన్ చేశాను అంటూ నవ్వుతుంది. ఇంతలో అవునా అని ఎవరో అన్నట్టు వినిపిస్తుంది. అందరూ వెనక్కి తిరిగి చూస్తారు. ఎదురుగా శివ తండ్రి ప్రసాద్ గారిని చూసి షాక్ అవుతారు. ఆంటీ, అమ్మ అను, మీ అంకుల్ వినేశారేమో, నువ్వే మేనేజ్ చేయాలి అని అను చెవిలో గొనుకుతారు. అంకుల్, ఓయ్ వాణి, ఆ అమ్మాయి చెవిలో ఏంటి? చెప్పిందిగా ఆ చెవితో చాలా పని ఉంది అని. ఆంటీ మనసులో, వినేశారు, ఇప్పుడు వీడి పని అవుట్. అను, అంకుల్, అది మేము క్లాస్మేట్స్ శివ దగ్గర నోట్స్ కోసం వచ్చాము. అంకుల్, ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడమే వచ్చు అనుకున్నా, అబద్ధాలు చెప్పడం కూడా వచ్చా నీకు? అను నెమ్మదిగా, ఒరే అన్నయ్య, అంకుల్కి విషయం తెలిసిపోయింది. నువ్వు వెళ్ళి అర్జెంటుగా అంకుల్ కాళ్ళ మీద పడిపో, నీ మంచికే చెప్తున్నా. శివ, అంతే అంటావా? అను, వేరే దారి లేదు. శివ వెళ్ళి తండ్రి కాళ్ళ మీద పడి సారీ చెప్తాడు. అంకుల్, సారీ నాకెందుకు, కానీ చెప్పాల్సిన వాళ్ళకి చెప్పావుగా, అది చాలు. ఆంటీ, అయినా మీరెప్పుడు వచ్చారండి? అంకుల్, మన కొడుకు గారి నిర్వాకం ఆ అమ్మాయి చెప్తున్నప్పుడు తలుపు దగ్గర ఉన్నాను. ఆంటీ, మొత్తం విన్నారన్నమాట, మరి లోపలికి రాలేదు? అంకుల్, నేను పెట్టాల్సిన గడ్డి ఆ అమ్మాయి పెడుతుంది కదా, డిస్టర్బెన్స్ ఎందుకని. అను అంకుల్ కాళ్ళకి నమస్కరిస్తూ, సారీ అంకుల్, నా ఫ్రెండ్ కోసం మీ ఇంట్లో ఇంత సీన్ చేశాను. అంకుల్, పర్లేదమ్మా, నువ్వు చేసింది మంచి పని. మంచి పని చేసినప్పుడు ఎవరికీ సారీ చెప్పనవసరం లేదు. కానీ నాకు ఒక డౌట్. అను, ఏంటి అంకుల్? అంకుల్, వీడు మళ్ళీ శాంతి జోలికి వస్తే ఏం చేస్తావు అంటూ అనుకి సైగ చేస్తారు. అను, ఏం చేయమంటారో మీరే చెప్పండి. అంకుల్, అదేదో ఎవరి మీదో యాసిడ్ పోసాను అన్నావుగా, ఈసారి వీడి మీద పోసేయి అని గట్టిగా నవ్వుతారు. అను, అంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత మా ల్యాబ్లో యాసిడ్ దొరకడం కష్టంగా ఉంది అంకుల్, అందుకే ఈ రూట్లో ఇచ్చాను మన శివకి.
శివ షాక్ అవుతాడు. కార్తీక్, యాసిడ్ పోసేసావా? నీలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదు. ఏ గ్రహం నుంచి ఊడిపడ్డావే మహాతల్లి? అను. శివ, మరీ అంత షాక్ అవ్వకు. ఏ ప్రాబ్లంకి ఏ సొల్యూషన్ ఇవ్వాలో నాకు తెలుసు. లైట్ తీసుకో. శివ, బ్రతికించావే తల్లి. అను. శివ, ముందు నీ చదువు కంప్లీట్ చేసి నీ లక్ష్యం సాధించు. అప్పుడు కూడా నీ భవిష్యత్తులో శాంతి ఉండాలని నువ్వు కోరుకుంటే, శాంతి ఒప్పుకుంటే మీ పెళ్ళి నేను చేస్తాను. సరేనా? ఏమంటారు అంకుల్? అంకుల్, ఆంటీ, మాకేమీ అభ్యంతరం లేదు. శివ, నాన్న, నేను హైదరాబాద్లో చదువుకుందాం అనుకుంటున్నా. అంకుల్, అదేంటిరా, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదుగా? శివ, లేదు నాన్న, నేను శాంతిని చాలా ఇబ్బంది పెట్టాను. నేను ఇక్కడే ఉంటే నన్ను చూసిన ప్రతిసారి శాంతి ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అందుకే. శాంతి ఓరకంట శివని చూస్తుంది. అంకుల్, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా ఆలోచిస్తున్నావు. కార్తీక్, ఒరేయ్ శివ, నిన్ను 2 కొట్టాలని నేను ఫిక్స్ అయితే నువ్వేంటిరా ఇలా మారిపోయావు? అను. అంకుల్, ఇంతకీ మీరు మళ్ళీ వెనుకకి ఎందుకు వచ్చారు? అంకుల్, నా ఇంట్లో నువ్వు ఇంత రాజకార్యం చేస్తున్నావని తెలియక నా పర్స్ తీసుకుందామని వచ్చాను. అను. సరే అంకుల్, మేము బయలుదేరుతాం. అంకుల్, అమ్మ అను, ఇటురా. అను అంకుల్ దగ్గరికి వెళ్తుంది. అంకుల్ అను తల మీద చేయి వేసి, నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం తల్లి. నాకు నీలాంటి ఒక కూతురు ఉంటే ఎంతో బాగుండేది తల్లి. అను. ఎందుకు అంకుల్ అంత ఫీల్ అవుతారు? నేను ఉన్నానుగా మీకు. అంకుల్, థ్యాంక్స్ తల్లి. అను. ఇట్స్ ఓకే పెదనాన్నగారు. మీరు మరీ అంతగా ఫీల్ అయితే చెప్పండి. మన శివ అన్నయ్యని ఆడపిల్లలా రెడీ చేసేద్దాం. శివ, ఏంటే తల్లి, నా మీద రివెంజ్ సరిపోలేదా నీకు? నన్ను అమ్మాయిలా మారుస్తాను అంటావా? చెప్తాను నీ సంగతి అని అనుని కొట్టడానికి వెళ్తాడు. అను దొరకకుండా ఇల్లంతా తిరుగుతుంది. అందరూ చాలా సంతోషంగా నవ్వుతారు వాళ్ళని చూసి. శాంతి మనసులో ఆలోచిస్తుంది. ఎంతో బాధగా భయంతో వచ్చిన నాకు ఆ బాధ లేకుండా చేశావు. ఈ ఇంట్లో నవ్వులు కురిపించావు. అసలు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి? కోపంలో సూర్యుడి వేడి ఉంటుంది నీ దగ్గర, కానీ సంతోషం ఇవ్వడంలో వెన్నెల కన్నా హాయిగా ఉంటుంది నీతో. నువ్వు ఎవ్వరికీ అర్థం కావు అని నవ్వుకుంటుంది. అను వెళ్ళి అంకుల్ వెనుక నిలబడుతుంది. అంకుల్, రేయ్, నా కూతుర్ని ఏమన్నా చేశావంటే చంపేస్తాను. శివ, నాన్న, నేను నీ కొడుకుని. అంకుల్, అయితే ఏంటి, నా కూతురు తర్వాతే ఎవరైనా. శివ, అమ్మ, నువ్వన్నా చెప్పు. ఆంటీ, మీ నాన్న ఏదంటే అదేరా. శివ, అమ్మ దుర్మార్గురాలా, 1 గంటలో నా ఫ్యామిలీని నీ ఫ్యామిలీ చేసేసుకున్నావు కదే. అను. హలో బ్రదర్, నీ కాదు, మన ఫ్యామిలీ, ఓకేనా? శివ, హా ఓకే. అను. సరే, మేము వెళ్తాము. అంకుల్, భోజనం చేసి వెళ్ళండి. అను. లేదా అంకుల్, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకోసారి వస్తాను. ఆంటీ, 1 నిమిషం అంటుంది. కార్తీక్కి అను క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. తను వెళ్ళిపోతుంది అని సైలెంట్గా తన ఫోన్లో అనుని ఫోటో తీసుకుంటాడు. లోపల నుంచి వాణిగారు బొట్టు తీసుకువచ్చి, ఆంటీ, ఎవరో తెలియకుండా వచ్చావు, కూతురివై వెళ్తున్నావు, ఇవి తీసుకో అమ్మా అంటూ చీర తాంబూలం ఇస్తారు. అను. ఆంటీ ప్లీజ్ వద్దు. ఆంటీ, ఆంటీ అని కాదు, అమ్మ అని పిలువు. అను. సరే అమ్మా. ఆంటీ, అమ్మ అని పిలిచావు, మరి అమ్మ ఇస్తే తీసుకోవా? అను. అమ్మ ఇస్తే ఎందుకు తీసుకోను అని తీసుకొని అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు అను, శాంతి. వాళ్ళు వెళ్ళిపోయాక అంకుల్, శివ తండ్రికి ఒక డౌట్ వస్తుంది. ఆ యాసిడ్ అటాక్ గురించి అదే అడుగుతారు శివని. శివ మొత్తం చెప్తాడు. ఆంటీ కూడా అను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఏం చేసిందో చెప్తారు. అంకుల్ గట్టిగా నవ్వుతారు. కార్తీక్కి అను అంటే తెలియని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అమ్మో, ఏమో అనుకున్నా, ఇంత రాక్షసేంటిరా నీ చెల్లి అంటుంది శివ తల్లి. నువ్వు ఊరుకోవని, ఈ రోజుల్లో అమ్మాయిలు అలానే ఉండాలి. నీలా ఉంటే నీ కొడుకు లాంటి వెధవలు వాళ్ళని వదులుతారా? ఏదేమైనా ఈ అను మాత్రం చాలా స్పెషల్ రా. నాకు భలే నచ్చింది నా కూతురు అంటారు శివ తండ్రి. హే శివ, మర్చిపోయాను, నీ ఫ్రెండ్ కార్తీక్ వచ్చి నీ రూమ్లో వెయిట్ చేస్తున్నాడు.
అను వాళ్ళు రాకముందే వచ్చాడు, వెళ్ళి చూడు అంటుంది శివ తల్లి. ఇప్పుడు అమ్మ చెప్పేది అంటూ లోపలికి వెళ్తాడు శివ. కార్తీక్ గుండెల మీద చేయి వేసుకొని బెడ్ మీద కూర్చుంటాడు. శివ, రేయ్ సారీరా, నువ్వు వచ్చినట్లు తెలియదు. కార్తీక్ నవ్వుతుంటాడు. శివ, రేయ్ ఏమైందిరా నీకు అని భుజం మీద చేయి వేస్తాడు. కార్తీక్ ఈ లోకంలోకి వచ్చి చాలా థ్యాంక్స్ రా. శివ, ఎందుకురా అంటాడు. కార్తీక్, పడిపోయాన్రా ఆ అమ్మాయిని చూసి. ప్రేమో కాదో నాకు తెలియదు కానీ నాకు అమ్మాయి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. శివ, ఒరేయ్ ఏ అమ్మాయి క్లారిటీ ఇవ్వరా. కార్తీక్, కంగారు పడకురా, నా చెల్లి శాంతి కాదురా, నీ చెల్లి అనురా. శివ, అమ్మ బ్రతికించావు, అయినా అది ఫైర్ బ్రాండ్ రా. కార్తీక్, అదంతా తర్వాత, ముందు నేను తనతో మాట్లాడాలి. బాయ్ రా అని చెప్పి వెళ్ళిపోతాడు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.